వెల్కమ్ వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు రూరల్లోని డైకాస్ రోడ్ 6వ కాస్ రోడ్డు వద్ద మాదాల నాగభూషణమ్మ పాల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నా తన దగ్గర నుంచి డబ్బు, నగలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు వస్తున్నాయని, బెదిరింపులకు దిగుతూ ప్రాణహాని వాంఛతో హెచ్చరికలు ఇస్తున్నారని తెలిపింది. నా పేరు మాదాల నాగభూషణమ్మ. నేను వి ధనలక్ష్మి అనే ఆవిడ చేతిలో మోసపోయాను. చాలా నమ్మించి మోసం చేసింది. నా ఇంటి పక్కనే చేరు వస్తూ పోతూ నేను మహిళా మండలిని, నేను చాలా సోషల్ సర్వీస్ చేస్తానని నమ్మించి నన్ను మోసం చేసి నా దగ్గర నగలు డబ్బు అంతా తీసుకొని 7 లక్షలు డబ్బు, 5,500 బంగారు అంతా తీసుకొని ఇప్పుడు నీ దిక్కును పడతాడు చెప్పుకో అంటుంది. నా కొడుకులకు చెప్పారంటే నీ గొంతు కోసుకొని తీసుకొస్తారు, అంత సమర్థులు నా కొడుకులు అని చెప్పి నన్ను బెదిరించి భయపెట్టి నా కాలు బాగలేక నేను మనసులో ఉన్న టైంలో నేను డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుగా, దాంతో నేను దిక్కును దాడు చెప్పుకోమని చెప్పి ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను నీ ఫ్యామిలీని అందరినీ ఈదులేకి లాగుతాను, నేను ఈదులేకి లాగి నేను ఏదైనా చేస్తాను, ఒంటరిగా ఉంటావు, నేనేం చేసినా నిన్ను అడిగే దిక్కులేరు. ఆవిడకి సపోర్ట్గా ముగ్గురు వ్యక్తులు ఉంటారు. మొదటి వ్యక్తి ఇంపులూరు వెంకటేశ్వర్లు, రెండో వ్యక్తి లాయర్ అని చెప్పుకుంటూ సాయి సింధు, మూడో ఆవిడ సెల్వి గారు. వీళ్ళు ముగ్గురు ఆవిడికి సపోర్టు. వెనక ఎవరు నన్ను అడిగినా మాకు ప్రతి ఒక్కరూ ఆవిడ జోలికి మేము పోలేమమ్మా, ఆవిడ అలిగాంది, ఆవిడ తట్టాడదని చెప్పి చెప్తున్నారు. ఇదే కాదు, ఆర్మీలో నీకు స్థలం చూపిస్తానని కూడా వేరే దగ్గర చాలా అందినంత వరకు డబ్బులు తీసుకుంది. లాస్ట్లో అబ్బాయిని కూడా పోయి 2 లక్షలు డబ్బులు ఇస్తావని నా దగ్గర దానికి సంబంధించి నా చదువురాని కారణంగా దానికి సంబంధించి ఆడియో వీడియో తప్ప నా దగ్గర ఇంకేమీ పెద్దగా ఆధారాలు లేవు. ఆవిడ సొంత చేతులతో రాసిచ్చిన బుక్కు తప్ప ఇప్పుడు కేవలం ఆ రాత కోతల సంతకాలు లేవే అనేది చేసి ఇప్పుడు ఈవిడ చేతిలో మోసపోవడంతో చాలా బాధపడుతూ సూసైడ్ చేసుకున్నా కూడా ఈ చట్టము ఏది సాక్ష్యాలు లేవు అన్నాడు. సాక్ష్యాలు లేని దానికి చట్టం ఎందుకు, రుజువులు లేవనే రాజకీయ నాయకులు ఎందుకు? ఇలాంటప్పుడు ఇంకేంటికి మనం ప్రజలను ఎన్నుకునేది? ఇలా నన్ను అన్యాయం చేసిన దానికి దయచేసి న్యాయం చేయమని కోరుకుంటూ, ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు నాకు సహాయం చేయాలని, శిక్షించాలని, నమ్మి మోసపోయిన ఒక అభ్యర్థిరాలు నాకు మాదాల నాగభూషణమ్మ, దయచేసి సహాయం చేయండి. ఈరోజు మీరు ఎస్పీ గారిని కలిశారు కదా, ఎస్పీ గారు ఏమన్నారు? ఎస్పీ గారిని కలిసాము. కొత్తడం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఈరోజు ఎస్ఐ గారు దిగులో ఉన్నారంట, మేము మాట్లాడతామమ్మా ఇంటికి వెళ్ళమన్నారు. ఆ మేడం ఏం చెప్తుందో, నాకేం న్యాయం జరుగుతుందో దాన్ని చూసుకొని నేను గత 3 నెలలుగా తిరుగుతున్నాను. ఆవిడ ఏం చెప్పదో దాన్ని చూసుకొని దాంతో తర్వాత నిర్ణయము మళ్ళీ ప్రజల ముందుకు వస్తాను. మీరు దయచేసి నాకు న్యాయం చేసేదానికి మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఆమె ఇప్పుడు నాకు తెలిసినప్పుడు వి ధనలక్ష్మి, గతంలో ఆర్ ధనలక్ష్మి అంట. రెండో కొడుకు పైన హత్య కేసు ఉంది, ఒక కొడుకు పైన ఏదో ఆవిడ చెప్పింది ముళ్ళపూడిలో ఒక కేసు ఉందని, దాన్ని నా చేతే కొట్టించు, పోలీసు వాళ్ళని కొట్టిందని ఆ కేసు నా చేతే చేయించుకోండి, ఓల్డేజ్ హోమ్ పెట్టిన దానికి నా చేతే చేయించుకోండి, ప్రతి ఒక్కటి నా చేత చేయించుకొని ఉమెన్ రైట్స్ అని దానికి కూడా లైసెన్స్ నా దగ్గర ప్రతి ఒక్కటి దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. నాకు చదువు రాని నా సొంత ఫోన్లో లోన్లు తీసుకొని లోన్లు తీసుకున్నావు అని అడగగా, దాంతో నేను చెప్పాను కదా అని చెప్పి రివర్స్ నాకే ఎదుర్కొని నన్ను ప్రశ్నించి నన్ను మానసికంగా బాధ పెట్టి, ఇప్పుడు సురజ్ అనే అబ్బాయి, తన పేరు సూరజ్ అంటాను నేను, తన పేరు సురజ్ అంట, అతను గత 3 రోజులు ఇక్కడ వాన వచ్చే టైంలో 1 వారం 10 రోజుల కిందట వచ్చి దీనివల్ల మా అమ్మ బాధపడుతుంది, దీని కానీ లేపేస్తే ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పని బెదిరించాడు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. 10వ నెల 18వ తేదీ ధనలక్ష్మి గారి కొడుకు సూరజ్ అనే అబ్బాయి మా ఇంటి మీదకి వచ్చి అమ్మ నా బూతులు తిట్టి, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి అంతగంటకి వెళ్ళేసి వస్తున్నావు, నువ్వు ఇంకో తడవ డబ్బుల గురించి అక్కడ ఇక్కడ తిరిగి మా అమ్మని ఈదులో పెట్టామంటే నేను చంపేస్తాను అని చెప్పి బెదిరించి అమ్మ నా బూతులు తిట్టేసి
ఇంకో తడవ అలాంటి పనులు ఇంకో తడవ నేను ఎక్కడన్నా చూశాను అనుకో, ఏ ఆఫీస్ దగ్గర చూశానంటే నేను అప్పటికప్పుడే లేపేస్తాను నాకు అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు. దాంతో దయచేసి భయమేసి నేను అధికారులని చేస్తున్నాను. దయచేసి నాకు అధికారులు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ నన్ను మాత్రం ఒంటరిదాన్ని, నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి దయచేసి సాయం చేయమని అధికారులు మొత్తాన్ని కోరుకుంటున్నాను. దయచేసి సాయం చేయాలని కోరుతూ మరీ ప్రార్థిస్తున్నాను. మాదాల నాగభూషణమ్మ.